ఈ రోజు రొయ్యలు తెలగపిండి కూర చేద్దామని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయితే సరిపోతుందా, మరి రొయ్యలు ఉండాలి కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ లో చూసేసరికి కొన్ని రొయ్యలే ఉన్నాయి. ఇంకేం చేస్తాం, ఎలా ఒకలా సరే చేసేద్దాం అని చెప్పి అనుకున్నాను అనమాట. అసలు పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లోని నార్త్ చాలా తిరిగా ఈ రొయ్యలు తెలగపిండి కూర ఒక్కసారి కూడా నేను చేయలేదు. ఎందుకంటే అమ్మ చేసిన టేస్ట్ చేత్తో చేస్తే చాలా బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడు నా హ్యాండ్తో ప్రిపేర్ చేయాలని కూడా అనుకోలేదనమాట. సో మళ్ళీ మొన్న వైజాగ్ వచ్చిన తర్వాత అమ్మ ప్రిపేర్ చేస్తాను, నువ్వు కూడా చేసుకోవచ్చు కదా ఏమైంది అని అన్నది అమ్మ. నువ్వు చేస్తేనే బాగుండేసరికి సర్లే ఒక్కసారి ట్రై చేద్దాం అని చెప్పేసి తెల్లపిండి ప్యాకెట్ ఒకటి కొనిచ్చిందమ్మ. సో దాంతో ట్రై చేస్తున్నాను అనమాట. దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్, బట్ వేడివేడిగా తింటే ఆ మజా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. కొంచెం ఫస్ట్ ఒకవేళ నాన్ వెజ్ యాడ్ చేసుకుంటున్నట్టయితే రొయ్యలు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేసుకొని నేను ఓన్లీ అక్కడ సాల్ట్ యాడ్ చేశాను. మీకు కావాలంటే కొంచెం మసాలా కూడా యాడ్. ఇప్పుడు ఫ్రై చేసిన రొయ్యలు సైడ్ తీసి పెట్టేసి చక్కగా వెల్లుల్లి కొద్దిగా కాదు కొంచెం ఎక్కువ వేయండి. దాని తర్వాత పోపు దినుసులు, కరివేపాకు ఇవన్నీ వేసి ఒక గ్లాస్కి కనుక తెల్లపిండి తీసుకుంటే 1.5 వాటర్ వేసి చక్కగా తెల్లపిండి ఇలా కలుపుకొని రొయ్యలు యాడ్ చేసుకుంటే కూర. మీరు కూడా ట్రై చేస్తే ఈ తెల్లపిండి కూర ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.